ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఇది మొత్తం అసలు అరుగున కొంచెమే ఉంది పీస్ అనమాట. ఈ కాల్లో ఇరిగిపోయింది, ఈ కాలు ఇరిగిపోయింది, ఇక్కడ రిబ్స్ ఇరిగిపోయింది, చిన్న చిన్న రిబ్స్ అన్నీ ఉంటాయి కదా అవి ఇరిగిపోయినాయి. అయితే ఇంకా సన్షైన్లో తెలిసిన వాళ్ళు ఉంటే మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే తను వచ్చి మధ్యాహ్నం తీసుకెళ్ళాడు. ఇక్కడ అవ్వకపోతే అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోయారు అక్కడ. అయితే వాళ్ళు ఫస్ట్ తీసుకోలేదు, ఆ రికమెండేషన్తో చేర్చుకున్నారు. తర్వాత సాయంత్రం అన్ని టెస్టులు చేసి అప్పుడు 6:30 గంటలు పట్టింది ఆపరేషనే. 6.5 hours కాకపోతే 2 days చెప్పలేము అని చెప్పారు. అంటే రిబ్స్ కూడా ఇరిగిపోయినాయి కాబట్టి చెప్పలేమన్నారు. ఇంకా అట్లానే నాకు అసలు ఏడుపు లేదు, అప్పుడు ఏం నొప్పి కూడా తెలియదు అసలు. అట్లా అయిపోయింది అంతే అది. అప్పుడు ఇంకా వాళ్ళు ఆపరేషన్ అయ్యాక 9 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. మా పాప ఉంది, అందరూ ఉన్నారు ఇక్కడే, అల్లుడు అందరూ వచ్చారు, చేర్పించారు, ప్లేట్లు అవన్నీ వేసిన తర్వాత 9 daysకి ఇంటికి పంపించారు. అప్పుడంతా వీల్ చైరే, అసలు నుంచోటానికి లేదు, చెయ్యి లేదు, కాలు లేదు కదా, లెఫ్ట్ రైట్ కదా, నుంచోలేము. ఇంకా 2 మనుషులను పెట్టారు, సిస్టర్స్ని హాస్పిటల్లో వాళ్ళని పెట్టారు. మా పాప కూడా ఉండి అంతా అట్లా చేయించి ఇంకా రోజు వీల్ చైరే. అసలు ఇట్లా తినడానికి కూడా కష్టమని చెప్పారు అప్పుడు, చెయ్యి బట్టి. ఆవిడ బతికితే చాలు అన్నారు. అంటే వాళ్ళు చెప్పలేకపోయారు అసలు, చెప్పలేమండి ఏంటో మాకే తెలియదు, ఆవిడ లక్ అంతా అన్నారు. ఇంకా అలా ఇక అట్లా చిన్నగా 3 months. కాకపోతే రోజు ఏడవటమే, పడిపోయి ఎందుకు చచ్చిపోలేదని ఏడవటం. అంటే ఇంకెందుకు, నాకు ఇది పనికిరాం కదా, ఎవరు చేస్తారు, చేసేవాళ్ళు లేరు. పాప అమెరికాలో ఉంది, బాబు పెళ్ళి అవ్వలేదు, పని మనుషులు ఎంత చేసినా ఎన్నాళ్ళు ఉండాలా అంటే కష్టం కదా, అట్లా ఎందుకు చచ్చిపోలేదని రోజు ఏడ్చేదాన్ని, ప్రతిరోజు ఏడ్చేదాన్ని, చనిపోలేదని ఏడ్చేదాన్ని. అప్పటికి ఇదంతా తెలియదు, ఎంతమందో చెప్పారు, పిరమిడ్ కూడా చూపించారు నాకు, మా అబ్బాయికి చెప్పారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అట్లా వాళ్ళ పిరమిడ్ ఉంటుందండి, చేస్తే బాగుంటుంది అంటే. అప్పుడు అసలు వినలేదు, ఈ చెవిని నేను చెవిని వదిలేసేదాన్ని. అంటే మనకి ఇవన్నీ జరగాలని ఉంది కదా. మేము ఎక్కడో భరత్ నగర్లో ఇల్లుండి కూడా ఇక్కడ ఇల్లు కడతామని అనుకోలేదండి. ఇదంతా జరగటానికి ధ్యానం. చెడు వచ్చింది అంటే ఒక మంచి జరగటానికి వచ్చిందని నాకు తెలిసింది అంత తర్వాత. ఏంటంటే జాబ్ చేయటం, ఇంట్లో చేసుకోవటం, ఇంతవరకే కానీ నౌక జ్ఞానం కూడా నాకు తెలియదు అసలు. అంటే టైం ఉండేది కాదు. 7:45కి వెళ్తే 6కి వచ్చేదాన్ని, మళ్ళీ పనులు చేసుకోవటం ఇది సరిపోయేది. ఆదివారం వస్తే బట్టలు కూడా ఇస్త్రీ చేసేదాన్ని, ఖర్చు అవుతుందని బయట. అంత జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాను ఫ్యామిలీ. అందుకని ఇబ్బంది లేదు నాకు. ఆ డిప్రెషన్లో ధ్యానంలోకి రావటానికే ఇవన్నీ జరిగినాయి నాకు తెలిసిన తర్వాత కూర్చుంటే. తర్వాత అట్లా ఏప్రిల్ 4వ తారీఖు ఒక అనురాధ ఉంది కదా, అనురాధ ఇంతకుముందు పిరమిడ్లో ఉండేవారు కదా, వాళ్ళ మదర్కి బాగోలేదు అప్పుడు. అయితే వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్స్. అయితే అబ్బాయి ఇంటికి వెళ్ళి చెప్పాడంట, ఆంటీ చాలా మంచివారు, ఇట్లా అయిందమ్మా, నీవు పిరమిడ్లో పడుకుంటే తగ్గింది కదా, ఆంటీని ఎట్లొకట్లా నువ్వు బలవంతంగా తీసుకొచ్చి నువ్వే చెయ్యాలి అన్నాడంట ఆ అబ్బాయి. అయితే ఆవిడ ఒకరోజు వచ్చారు, ఇంకొక ఆవిడని తీసుకొని వచ్చారు. వచ్చి ఇట్లానే నైటీయే, అసలు బ్లౌజ్ వేసుకునేది లేదు, ఏమీ లేదు, నైటీ చిన్నప్పటి నుంచి తెలియదు అసలు నాకు అలాంటిది, నైటీ వేసుకోవాల్సి వచ్చేది. ఆవిడొచ్చి కాదు నువ్వు రా, ఇట్లా ఈరోజు నేను తీసుకెళ్తానని నడిపించుకొని తీసుకొచ్చారు. 1 గంట పట్టింది, 10 నిమిషాలు నడకి చిన్నగా నడిపించుకుంటూ వచ్చారు. అయితే పిరమిడ్లోకి ఎదురుగా రాగానే రమాగారు ఎదురుగా నుంచున్నారు, వర్షుని ఎత్తుకొని, 6వ నెల వర్షితాకి. అయితే ఆవిడ చెప్పారు, ఇట్లా చాలా ఇట్లా అయింది అది ఇది అని చెప్తే పిరమిడ్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లం అంటే ముందు ఏడ్చేసా బాగా. ఆ తర్వాత ఏడుపు వచ్చింది. 3 నెలల తర్వాత ఇక ఎవరు చూసినా ఏడవటం, అంటే అదో రకమైన చూడగానే అనుభూతిలాగా ఏడవటం అనమాట. అయితే ఏంటి చెప్పండి అని చెయ్యి ఇట్లా పట్టుకొని అన్నీ చెప్పారు.